అర్ధరాత్రి వ్యాపారం. మొగుడు పోగానే మంగమ్మ ఉన్న ఊళ్ళో జీవనోపాధి లేక పట్టణం చేరి ఒక పాడుబడిన ఇంట్లో మకాం పెట్టింది. ఆమె బాగా ఆలోచించి బూరెలు గారెలు అమ్మి పొట్టపోసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకని ఆమె ఉన్న కొద్ది డబ్బుతో అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకొని చీకటి పడగానే నడుము వాల్చింది. ఆమె ఉద్దేశం వేకుజామునే లేచి గారెలు బూరెలు వేసి వెలుగు రాగానే వీధి అరుగు మీద కూర్చుని వాటిని అమ్ముకోవాలని. ఒక రాత్రివేళ పక్కింటి కోడి పిల్లిని చూసి ఒక కూత కూసి ఊరుకున్నది. కోడి కూత విని మంగమ్మ కంగారుగా లేచి తెల్లవారిపోతున్నదనుకుని నడుము బిగించి పిల్లు రుబ్బి పెట్టుకుని పెరట్లోనే పొయ్యి అమర్చి దాని కింద చితుకుల మంట చేసి బూరెల మూకుడులో బూరెలు వేయించసాగింది. దోరగా వేగిన బూరెలకు అమ్మగా వాసన కొట్టసాగాయి. ఏమమ్మాయి, కొత్తగా మొదలుపెట్టున్నావే వ్యాపారం అంటూ ఒక ముసలి మనిషి అక్కడికి వచ్చాడు. అవును బాబు, వేడివేడి బూరెలు రుచి చూస్తారా అంటూ మంగమ్మ కొయ్య చెక్క వాల్చి ముసలివాడికి 4 బూరెలు పెట్టింది. ఆ మనిషి బూరెలు తింటూ ఉండగానే మరి 4 వచ్చారు. అందరూ కలిసి బూరెలని తినేశారు. గారెలు వేసే ముందు మరి 4 వచ్చారు. అందరూ కలిసి గారెలని తినేసి మంచి వ్యాపారం మొదలుపెట్టావమ్మా. రోజు ఇలాగే గారెలు బూరెలు వెయ్యి. రోజు ఈ వేళకు నిద్ర పట్టక అవస్థపడుతుంటాం. ఏదో కాలక్షేపంగా తినిపోతాం అన్నారు. వాళ్ళందరూ ముసలి వాళ్లే. అందరూ ఇంచుమించు ఒక్క వయసు వాళ్ళు. ఒక పగ్గనామాల వాడు మంగమ్మతో, రేపు గోధుమ రొట్టెలు కోడికూర చెయ్యి, ఈ సంగతి నలుగురికి చెప్పకు సుమా అన్నాడు. మంగమ్మ నవ్వుకున్నది. బహిరంగంగా తినకూడనివి తినడానికి వాళ్ళు రహస్యంగా వస్తారని గ్రహించింది. ఎంత మాట బాబు, నాకు ఆ మాత్రం తెలియదా? అలాగే చేస్తాను అన్నదామె ఆ నామాల వాడితో. గారెలు బూరెలు తిన్నవాళ్ళందరూ ఎవరి చేతికి వచ్చినంత డబ్బు వారు మంగమ్మకిచ్చి వెళ్ళిపోయారు. ఆ డబ్బు లెక్క చూసుకుంటే ఆమె అనుకున్న దానికి 10 ఉన్నది. ఆమె ఆశ్చర్యపోయి తాను ఆరంభించిన బేరం లాభసాటిగా ఉన్నందుకు సంతోషించింది. తర్వాత ఎంతోసేపటికి కానీ తూర్పు తెల్లవారలేదు. తాను అర్ధరాత్రి వేళ లేచి ఉండాలని మంగమ్మ గ్రహించి రోజు ఆ వేళకే లేవడానికి నిశ్చయించుకున్నది. మర్నాడు ఆమె కొంత డబ్బు ఖర్చు పెట్టి 2 కోళ్లు కొని అర్ధరాత్రి వేళకు గోధుమ రొట్టెలు కోడి కూర చేసింది. కిందటి రోజున వచ్చిన వాళ్ళందరూ వచ్చి రొట్టెలు కూర తిని డబ్బులిచ్చి వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా మంగమ్మకు మంచి ఆదాయమే వచ్చింది. అలాగే ప్రతి రాత్రి మంగమ్మ వ్యాపారం ఎంతో లాభసాటిగా కొనసాగుతూ వచ్చింది. మంగమ్మ ఇంటి వెనక ఉన్న డాబా ఇల్లు ఒక కామయ్యది. అతను డబ్బు కోసం గడ్డి తినే రకం. ఒక రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఎక్కడి నుంచో ఒక కమ్మటి వాసన వస్తున్నది. అది ఎక్కడి నుంచి వస్తుందో చూడటానికి తన ఇంటి డాబా మీదకు వెళ్ళాడు. పక్క పెరడులో మంగమ్మ ఒంటరిగా కూర్చుని పొయ్యి మీద కోడికూర వండుతూ కనిపించింది. కామయ్య కుతూహలంగా చూడసాగాడు. అతను చూస్తుండగానే పెరడంతా జనంతో నిండిపోయింది. మంగమ్మ అందరికీ వడ్డించి వాళ్ళు ఇచ్చిన డబ్బులు పుచ్చుకున్నది. అంతా వెళ్ళిపోయాక ఆ డబ్బులని నేల మీద పోసి లెక్క పెట్టుకున్నది. అంత డబ్బు ఒక్కసారి చూడగానే కామయ్యకు కళ్ళు చెదిరాయి. ఒక్కరోజు ఇంత డబ్బా? ఈ మొగుడు చచ్చిన మొండ పని బాగుంది. నీచు తినకూడని వాళ్ళంతా దీని దగ్గర చేరి రహస్యంగా అన్నీ తినేస్తున్నారు. అందుకే అలా డబ్బు కుమ్మరించిపోతున్నారు అని కామయ్య అసూయగా అనుకున్నాడు. మంగమ్మను ఆ ఇంటి నుంచి తరిమేసి దాని వ్యాపారం తనది చేసుకోవాలని అతనికి పుట్టింది. మర్నాడు మధ్యాహ్నం కామయ్య మంగమ్మ ఇంటికి వచ్చాడు. వంటింటిలో కొంగు పరుచుకొని పడుకుని ఉన్న మంగమ్మ కామయ్యను చూసి లేచి కూర్చున్నది. కామయ్య వస్తూనే, పాప నువ్వు చూస్తే నిక్షేపంలా ఉన్నావు, నీకు ఇదేం కర్మ అన్నాడు జాలిపడుతున్నట్టుగా. ఆ మాటలు ఏమీ అర్థం కాక మంగమ్మ కామయ్య కేసి అయోమయంగాను భయంగాను చూసింది. అదిగో అప్పుడే నీకు వెరిచూపు వచ్చేసింది. అవును, మరి పిశాచాలకు వడ్డిస్తే ఏమవుతుంది అన్నాడు కామయ్య. అప్పటికీ మంగమ్మకు ఆయన మాటలు అర్థం కాలేదు. నీ మొహం చూస్తేనే తెలిసిపోతున్నది పిశాచాల గాలి సోకిందని. అర్ధరాత్రి వచ్చేవాళ్లకు నువ్వు కోరిన వండి పెట్టడం లేదు అన్నాడు కామయ్య. మంగమ్మకు కామయ్య మాట అర్థమైంది. ఇది మరీ బాగుంది. పెద్ద మనుషులు అడిగారు, చేసి పెట్టాను అన్నదామె. నీ చేత ఇలాగే అన్నీ చేయించుకుని తిని చివరకు ఆ పిశాచాలు నిన్నే కాల్చుకు తినేస్తాయి. ఏదో నీ మంచి కోరి చెప్పాను అన్నాడు కామయ్య. మంగమ్మ ఆ మాట విని కెవ్వుమని అర్ధరాత్రి వచ్చేది పిశాచాలా అని నమ్మలేనట్టుగా అడిగింది. ఇంకా సందేహమా? ఇంతకుముందు ఆ ఇంట్లో ఉండిన ముసలిదాన్ని చివరికి పిశాచాలేగా కాల్చుకు తినేసింది. ముందే జాగ్రత్త పడి ఎక్కడికైనా పారిపో అని కామయ్య మంగమ్మను అడలగొట్టేశాడు. మంగమ్మ అప్పటికప్పుడే మూటాముళ్ళే సర్దుకుని మరో ఊరు పోతున్నానని కామయ్యకు చెప్పి వెళ్ళిపోయింది. కామయ్య సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన భార్యకు చెప్పి, ఇవాళ రాత్రి నుంచి మంగమ్మ స్థానంలో నువ్వు కూర్చో, కనకవర్షం కురుస్తుంది అని చెప్పాడు. అమ్మో, నేను కూర్చోను. ఆ మంగమ్మ దేవాంతకురాలు. అది అంత తేలిగ్గా వెళ్ళిపోదు. వేళకు తిరిగి వచ్చి ఏదో గొడవ చేస్తుంది. కావాలంటే నువ్వే కూర్చో, చూస్తూ ఉండు. ఆ వేళకు మంగమ్మ నలుగురిని పిలిచి రచ్చ చేయకపోతే అన్నది కామయ్య భార్య. అర్ధరాత్రి వేళ కామయ్య బూరెలు చేయిస్తూ మంగమ్మ స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ముసలి వాళ్ళందరూ బిలబిలమంటూ వచ్చి, ఒరే అబ్బి, ఇక్కడ ఉండే ఆడమనిషి ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు.
పెళ్లి చేసుకుని చక్కా పోయింది. మీకు ఇబ్బంది లేకుండా మీ పని నేను చేస్తున్నాను కదా అన్నాడు కామయ్య బూరెలు మొదట వాయి తీస్తూ. బూరెలు చూసి వాళ్ళు మొహాలు చిట్లించి, ఈసారికి ఇవి చేస్తే చేసావు కానీ రేపటి నుంచి కోడి మాంసము గొర్రె మాంసము చెయ్యి అన్నారు. పెళ్ళాం చెప్పినట్టుగా మంగమ్మ ఎక్కడ వస్తుందో అని భయపడుతున్న కామయ్య, ముందు డబ్బిచ్చి మరీ తినండి, లేకపోతే చీకటి చాటును మోసం చేసిపోయినా దిక్కులేదు అని వాళ్లతో అన్నాడు. ఈ మాట వినగానే ముసలివాళ్ళు కళ్ళు చింతనిప్పుల్లాగా మెరిశాయి. కుర్రపేనుగా డబ్బిస్తే కానీ మమ్మల్ని తిననీయవగా, ఎంత ధైర్యం, చచ్చినట్టు మేము అడిగినవన్నీ చేసిపెట్టు, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఈ పొయ్యిలోనే కాల్చుకు తినేస్తాం, తప్పించుకోవాలని చూసినా నిన్ను వదలం అని కామయ్య చేసినవన్నీ తినేసి అంతా ఒక్కసారిగా మాయమయ్యారు. కామయ్య అది మొదలు ఆదాయం చిల్లి గవ్వ లేకుండా అర్ధరాత్రి వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. మంగమ్మ తిరిగి రావాలని 1000 దేవుళ్ళకు మొక్కుకుంటున్నాడు. కానీ ఆమె తిరిగి రాలేదు.